ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకుందా? మాడ్వి హిడ్మా పని అయిపోయిందా? ఎస్, అవునని అంటున్నారు బస్తర్ ఐజీ సుందర్రాజ్. ఇప్పటికే నేషనల్ పార్క్ అడవులను జల్లు పట్టినటువంటి తామంతా కూడా ఇప్పుడు అడవులన్నింటిని కూడా తమ అధిష్టానంలోకి తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. ఎస్, ఈ మేరకు ఖచ్చితంగా హిడ్మా దళ సభ్యుల్ని తాము చుట్టుముట్టామని, ఖచ్చితంగా ఇది మరో 2-3 రోజుల్లో ఖచ్చితంగా అయితే ప్రాణాలు తొలగిపోతే సరే లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తామని హెచ్చరిస్తున్నారు బస్తర్ ఐజీ సుందర్రాజు. కొన్ని క్షణాల క్రితమే, కొన్ని గంటల క్రితమే ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా వెల్లడించినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ నేషనల్ పార్క్ ఏరియా వేదికగా ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్. ఆపరేషన్ హిడ్మా పేరిట రంగంలోకి దిగినటువంటి స్పెషల్ ఫోర్స్, నేషనల్ పార్క్ను చుట్టుముట్టినటువంటి భద్రతా బలగాలు, మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అలాగే ఆయన దళాల ఆచూకీ లభ్యం. 2-3 రోజుల్లో హిడ్మాను పట్టుకుంటామన్న బస్తర్ ఐజీ. హిడ్మా లొంగిపోకపోతే ఎన్కౌంటర్ చేస్తామని వార్నింగ్. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని నేషనల్ పార్క్, మావోయిస్టులు కంచుకోటగా ఉన్నటువంటి నేషనల్ పార్క్. ఛత్తీస్గఢ్లో సుమారుగా 2800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పార్క్. పోలీసుల రాకతో కర్రీగుట్ట నుంచి నేషనల్ పార్క్ వెళ్ళిపోయినటువంటి హిడ్మా, నంబాల తప్ప ఎన్కౌంటర్స్ నుంచి తప్పించుకున్నటువంటి అగ్రనేతలు. ఎస్, దీనికి సంబంధించి ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ సర్కార్ వర్షాకాలంలోనూ కూంబింగ్ నిర్వహిస్తోంది. హిడ్మా లాంటి అగ్రనేతలే టార్గెట్గా ఆపరేషన్ మ్యాన్సూన్ పేరిట భద్రతా బలగాలను రంగంలోకి దించింది. దీంతో దండకారణ్యంలో టెన్షన్ నెలకొంది. హిడ్మా మా రాడార్ పరిధిలోనే ఉన్నాడు, లొంగిపోకుంటే చచ్చిపోతామంటూ బస్తర్ ఐజీ సుందర్రాజ్ తాజా ప్రకటనలో హెచ్చరించారు. బస్తర్ ఐజీ సుందర్రాజ్ చేసినటువంటి ప్రకటన ఇటు మావోయిస్ట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. తమ చేతుల్లో మావోయిస్ట్ అగ్రనేతల లొకేషన్స్ ఉన్నాయని, వారి లొంగిపోకపోతే ఎన్కౌంటర్ అవుతారని ఆయన ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన అన్నట్లుగానే ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాను 25,000 మంది బలగాలతో జల్లెడబడుతున్నారు మన భద్రతా దళాలు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా అలాగే మిలిటరీ చీఫ్ హిడ్మా శిష్యుడు దేవా కదలికలను గుర్తించారు పోలీసు బలగాలు. వారిని లక్ష్యంగా చేసుకుని కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు మావోయిస్టు దళపతి గణపతి అలాగే కేంద్ర కమిటీ సభ్యులు సుజాత, పుల్లూరి ప్రసాదరావు సమాచారం కూడా కేంద్ర నిఘా వర్గాలు కనిపెట్టినట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఇక మావోయిస్టులకు మరో రహస్య స్థావరంగా ఉన్నటువంటి నేషనల్ పార్క్ అభయారణ్యంలో పార్టీ అగ్రనేతలు తలదాచుకుని ఉన్నారన్నటువంటి అంచనాతో కేంద్ర సాయుధ బలగాలు సమాయత్తమైనట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుమారుగా 2800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ అడవులను మావోయిస్టులు కంచుకోటగా ఎంచుకున్నారు. అక్కడ బీజాపూర్ జిల్లా నుంచి ఇంద్రావతి నది మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో మావోయిస్టులు నేషనల్ పార్క్ అడవుల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలను సాగించారు. కర్రిగుట్టలను జల్లెడి పట్టినటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ కమిటీతో పాటు ఆ పార్టీ కీలక నేత హిడ్మా ప్రాతినిధ్యం వహించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళాల ఆచూకీ లభిస్తుందని కేంద్ర బలగాలు అంచనా వేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర బలగాల ప్రధాన టార్గెట్ హిడ్మానే. ఆయన ఆచూకీ కోసం ఏళ్ల తరబడి బలగాలు అన్వేషిస్తూనే ఉన్నాయి. భూ ఉపరితలానికి 1500 అడుగుల ఎత్తులో హై రెజల్యూషన్ డ్రోన్ కెమెరాలతో అతడి కదలికలను భద్రతా బలగాలు పసిగడుతున్నట్లుగా తెలుస్తోంది. కర్రిగుట్టల్లో దొరికి హిడ్మా తప్పించుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలోని వీరి జాడను కనిపెట్టినటువంటి భద్రతా బలగాలు ఆపరేషన్ మ్యాన్సూన్ పేరిట కూంబింగ్ తీవ్రతరం చేశాయి. మావోయిస్టులు లొంగిపోవాల్సిందేనని, లేకపోతే ఏరివేత తమ ముందున్న లక్ష్యం అంటూ కూడా కేంద్రం హెచ్చరించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మావోయిస్టుల అగ్రనేతలు ఎక్కడున్నారు, వారి కదలికలు ఎలా ఉన్నాయనేటువంటి దానిపై పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం మానవ వనరులతో పాటు ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తోంది. ఈ క్రమాన అనేక మంది అగ్రనేతలకు సంబంధించినటువంటి జాడ తెలిసిన వెంటనే కూంబింగ్ మొదలుపెట్టారు. మావోలకు పట్టున్నటువంటి ప్రాంతాల నుంచి వారిని బయటకు రప్పించేలా వ్యూహాత్మకంగా సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టారు. భద్రతా దళాలకు ప్రతికూల పరిస్థితులు తక్కువగా ఉండే చోటుకు మావోలు వచ్చాక కూంబింగ్ తీవ్రతరం చేశారు. ఈ ఏడాది అగ్రనేతలు చనిపోయిన ఎదురుకాల్పుల్లో ఈ తరహా వ్యూహాలను ఎక్కువగా అమలు చేసినట్లుగా సమాచారం. ఇదే మాదిరి మాడ్వి హిడ్మా అలాగే బార్సీ దేవా విషయంలోనూ 10 రోజుల కిందట ఆపరేషన్ మొదలైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సరెండర్ అయినటువంటి మావోయిస్టులను పోలీసులు ఇన్ఫార్మర్లుగా మలుచుకుంటున్నారు. వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో PLGA నెంబర్ 1 ఇండియా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా అలాగే ఇంద్రావతి నది ఏరియాలో నేషనల్ పార్క్ ఏరియాలో సంచరిస్తున్నాడని బస్తర్ ఐజీ సుందర్రాజ్ ప్రకటన విడుదల చేశారు. గతంలో కూడా ఐజీ స్థాయి అధికారి ఇలా ప్రకటన చేసి ఆపరేషన్లకు భద్రతా బలగాలను పంపడం అనేది ఎప్పుడూ లేదు. కానీ మొట్టమొదటిసారి ఐజీ స్థాయి అధికారి నెంబర్ 1 కమాండర్ మాడ్వి హిడ్మా అలాగే నెంబర్ 2 కమాండర్ బార్సీ దేవా గత కొద్ది రోజులుగా తమ కనుసన్నల్లోనే వారు ఉన్నట్లుగా, గతంలో 300కు పైగా ఉన్నటువంటి బెటాలియన్ ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, దానికి కారణం భారీ ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో మావోయిస్టులు సైతం తగ్గిపోయారని పోలీసు నిఘా వర్గాలు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 26 భారీ దారుళ్ళు,
26 భారీ దాడుల్లో వ్యూహకర్తగా వ్యవహరించి మావోయిస్టు కేంద్ర కమిటీలో ముఖ్య నాయకుడిగా PLGA బెటాలియన్ 1 సారథి మాడ్వి హిడ్మా గురించి భద్రతా బలగాలు వేట ప్రారంభించాయి. అతడు ఆచూకీ కనిపెట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి పరికరాలను వాడుతున్నారు. హిడ్మాను హతం చేస్తే మావోయిస్ట్ పార్టీని పూర్తిగా అంతమొందించినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఆపరేషన్ కాగారు ప్రారంభించిన నాటి నుంచి భద్రతా బలగాలు హిడ్మాని టార్గెట్గా పెట్టుకున్నారు. అతన్ని టార్గెట్ చేయడానికి కారణం లేకపోలేదు. ఇప్పటి వరకు సైనికులు మృతి చెందినటువంటి ప్రతి దాడిలో హిడ్మా వ్యూహకర్త కావడం ప్రధాన కారణం. ముఖ్యంగా 2021 ఏప్రిల్ 3న హిడ్మాను అంతమొందించడమే లక్ష్యంగా 2000 మంది బలగాలు ఒకేసారి ఆపరేషన్లో పాల్గొన్నారు. అయితే ఆ బలగాలపై మావోయిస్టు గెరిల్లా దళం 400 మంది హిడ్మా నాయకత్వంలో ఒకేసారి భద్రతా బలగాలపై మెరుపుదాడి చేయడంతో 33 మంది జవాన్లు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత కూడా బలగాలు నష్టపోయిన 26 దాడులకు కూడా హిడ్మా నాయకత్వం వహించాడు. అందుకే పోలీసులకు మావోయిస్ట్ పార్టీ దళపతి నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేసినప్పుడు కలిగినటువంటి ఆనందం కంటే హిడ్మాను పట్టుకోలేకపోతున్నామనేటువంటి బాధ వారిని తీవ్రంగా వెంటాడుతుందట. మాడ్వి హిడ్మాకు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. దగ్గరగా ఉండే ఏ టీంలో 10 నుంచి 12 మంది సభ్యులు, మధ్యలో ఉండే బి టీంలో 20 నుంచి 22 మంది సభ్యులు, వెలుపలి రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. అంటే ఈ దళంలో ఇతరులకు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడని, ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేస్తారని చెబుతుంటారు. హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం 2 సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం. ఎక్కడైనా క్యాంపు వేసినా అందరితో కలివిడిగా ఉండకపోగా ప్రత్యేక క్యాంపులో ఉంటాడు మాడ్వి హిడ్మా. హిడ్మాను ఎవరైనా కలవాలనుకుంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాలని కూడా తెలుస్తోంది. కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం 6 నెలలకు ఒకసారి కూడా హిడ్మా కనిపించడని తెలుస్తోంది. ఆయన వ్యక్తిగత వివరాలు బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుండగా పొలిటికల్ వింగ్ కంటే ఆర్మీ విభాగంపైనే ఎక్కువగా మక్కువ చూపిస్తాడు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ 1కి కమాండర్గా ఉన్నాడు మాడ్వి హిడ్మా. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెంట్రల్ రీజనల్ బ్యూరో, తెలంగాణ కమిటీలకు ఈ కంపెనీ రక్షణ కల్పిస్తోంది. దండకారణ్య ప్రాంతం హిడ్మాకు అడ్డాగా ఉంది. సల్వాజుడం సృష్టికర్త మహేంద్ర కర్మ టార్గెట్గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మాలోయలో జిరామ్ ఘాటీ దగ్గర జరిపినటువంటి దాడిలో కేంద్ర కమిటీ సభ్యురాలు కల్పన అలియాస్ సుజాతతో పాటు హిడ్మా కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్తో పాటు 27 మంది చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంతకు నెల రోజుల ముందు సుక్మా జిల్లా కంచాల దగ్గర పోలీసులపై మెరుపు దాడికి దిగారు మావోయిస్టులు. హెలికాప్టర్ ఎక్కుతున్నటువంటి ఓ పోలీసు ఉద్యోగిపైకి కాల్పులు సైతం జరిపారు. ఆయన మృతదేహం అప్పగింత విషయంలో కూడా 3 రోజులు నెలకొన్నటువంటి ఉత్కంఠ హిడ్మా అంటే హడల్ అనే విధంగా మారిపోయింది. దీంతో భద్రతా దళాలు హిడ్మాపై కూపీలాగడం మొదలుపెట్టాయి. చాన్నాళ్ల తర్వాత 2021 ఏప్రిల్లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో అంబుష్ చేశారు. అంబుష్ అంటే దాచిన ప్రదేశం నుండి ఆకస్మికంగా అనుకోకుండా దాడి చేయడం, లేదా ఒక వ్యూహాన్ని ప్రయోగించి శత్రువుని ఆకస్మికంగా దెబ్బతీయడం. ఇది సాధారణంగా అకస్మాత్తుగా జరుగుతుంది. లక్ష్యం ఊహించని స్థితిలో ఉన్నప్పుడు దాడి చేస్తారు. అలా జరిపినటువంటి దాడిలో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన భద్రతా దళాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఘటన తర్వాత హిడ్మా పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా ఆరాన్పూర్ దగ్గర IED బాంబు పీల్చినటువంటి ఘటనలో 10 మంది DRG జవాన్లు సైతం మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత భద్రతా దళాలపై ఏ భారీ దాడి జరిగినా కూడా దాని వెనుక హిడ్మానే ఉన్నాడనే ప్రచారం జరగడం సర్వసాధారణంగా అయిపోయింది. అయితే తన గురువు చలపతి మరణం, మరోవైపు మావోయిస్ట్ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు ప్రతిగా హిడ్మా ఎలాంటి వ్యూహరచన చేస్తాడన్న చర్చ అయితే ఒకవైపు జోరుగా సాగుతోంది. మరొకవైపు మావోయిస్టుల కోసం దేశవ్యాప్తంగా జల్లెడ పడుతున్నటువంటి భద్రతా బలగాల చేతికి చిక్కుతాడా అన్నటువంటి ఉత్కంఠ నెలకొంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.